హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాల్లో రద్దీ కొనసాగుతోంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ప్రజలు తరలివస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ కోసం మీ సేవా కేంద్రాల్లో బార్లు తీరారు. నగర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు మీ సేవా సెంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంటి సభ్యులందరికీ ఆధార్ కార్డుల జిరాక్సులు, కరెంటు బిల్, గ్యాస్ బిల్లుతో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డుల అప్లికేషన్ కోసం ₹50 ఫీజును నిర్ణయించింది ప్రభుత్వం. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న రాని వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రవతి, నగర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో మీ సేవా కేంద్రాల వద్ద మొత్తం కూడా ప్రజలు బారులు తీరిన పరిస్థితి. ప్రస్తుతం మనం కోటిలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం కోటి మీ సేవా కేంద్రంలో ఈరోజు ఉదయం దాదాపు 9 గంటలకి మీ సేవా కేంద్రం స్టార్ట్ అయింది. అంటే ఈరోజు ఉదయము దాదాపుగా 6 నుండి 7 గంటల నుండే ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 గంటలకి మీ సేవ ఓపెన్ చేయగానే ఇక్కడ కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు చేసుకుంటున్న వారందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితి. ఇప్పటికే రద్దీ పెరిగింది. నగర వ్యాప్తంగా అన్ని మీ సేవా కేంద్రాల వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే నిన్న కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని మీ సేవా కేంద్రాల వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి. ముఖ్యంగా మీ సేవా సెంటర్లో ఇటు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో రాకపోవడంతో వాళ్ళు మళ్ళీ ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటూ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటి నుండి కూడా మీ సేవా కేంద్రాలన్నీ కూడా కిక్కిడ్చిపోయిన పరిస్థితి. మీ సేవా కేంద్రాల వద్ద పూర్తిగా రేషన్ కార్డు అప్లికేషన్ ఏదైతే దరఖాస్తు చేసుకునేవారు మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ ఉంటుంది. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి బయట కూడా అప్లికేషన్ దొరుకుతుంది. కాబట్టి ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాంట్లో వివరాలు మొత్తం కూడా ఫిల్ చేయాలి. వివరాలన్నీ ఫిల్ చేసిన తర్వాత దానికి ఇటు ఆధార్ కార్డుతో పాటు ఇటు కరెంటు బిల్లు, దాంతోపాటు ఇతర కొన్ని ఐడి ప్రూఫ్స్ అయితే కొత్త రేషన్ కార్డు కోసం అధికారులు కోరుతున్నారో వాటన్నిటి కూడా వాటికి జోడించాల్సి ఉంటుంది. వాటిని జోడించిన తర్వాత ఫస్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి వచ్చిన వారు అటు రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇటు ఆధార్ కార్డు, దాంతోపాటు ఇతర ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా ముందుగా ఇక్కడ అధికారి ఎవరైతే కొత్త రేషన్ కార్డు సంబంధించి వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారో వాటికి సంబంధించిన మరొక అధికారి సిస్టంలో వాటన్నిటిని కూడా ముందుగా ఎంటర్ చేస్తుంటారు. ఎంటర్ చేసిన తర్వాత ఆ ప్రూఫ్స్ సంబంధించి అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి అనుకున్న తర్వాత ఈ కొత్త రేషన్ కార్డు సంబంధించి దాన్ని అధికారి కూడా మీ సేవలో ఉన్నటువంటి వారు వాటిని పరిశీలిస్తారు. అయితే కాస్త సమయం పడుతుంది అనేది మాత్రము ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు ప్రజలందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్ వద్ద క్యూ కడుతున్న క్రమంలో దాదాపుగా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కంటే కూడా కాస్త లేట్ అవుతుంది అనేది కొంతవరకు ప్రజలు ఎవరైతే మీ సేవా కేంద్రాలకు వస్తున్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? రామ్కోట్. కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు సార్. ఏమేమి ప్రాసెస్ ఏముంది, ఏమేమి తీసుకొచ్చారు, ఏమంటున్నారు అధికారులు? అన్ని ఆధార్ కార్డ్స్, లైట్ బిల్, రేషన్ షాప్స్ నంబర్స్ అవి అన్నీ. ఎంత టైం పడుతుంది? ఏది అప్లికేషన్ 10 minutes ఒక మనిషికి. అంటే మీరు ఎంతసేపు నిలబడ్డారు లైన్లో? అర్ధ గంట అయింది సార్. హాఫ్ అన్ అవర్ అయింది ఉదయం నుండి లైన్లో. సార్ లైన్. డబ్బులు ఎంత అవుతున్నాయి అప్లికేషన్? ₹45. మొత్తము లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీ సేవా కేంద్రం తెరిచారు కాబట్టి దాదాపు ఒక 45 minutes 1 hour నుండి లైన్లో నిల్చున్నాము. సో ఇది లైన్ కాస్త పెరిగే అవకాశం ఉంది అనేది మీ సేవకు సంబంధించిన వారు కూడా చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆ ప్రక్రియ అంటే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుండడం, మీ సేవలో మల్టిపుల్గా ఇతరేతర కొన్ని ప్రాసెస్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే కొత్త రేషన్ కార్డుతో పాటు పాత రేషన్ కార్డులో కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా చేసుకునేవారు ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు మీ సేవా కేంద్రాల్లో మరొక వైపు ఆధార్ సంబంధించిన అప్డేట్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ల స్వీకరణ, దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది కాబట్టి ఇతరేతర సర్వీసులు మీ సేవలో జరిగే ఇతరేతర సర్వీసులకు సంబంధించి కొంతవరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే అందరూ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కసారిగా క్యూ కడుతున్న సమయంలో ఇతరేతర పనులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇటు ఆధార్ సంబంధించిన అప్డేట్ కావచ్చు వాటి కోసం కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రజలు
చెప్తున్నారు. సో మొత్తానికి నగరంలోని మీ సేవా కేంద్రాలన్నీ కూడా ప్రజలతో కుక్కిరిసిపోయిన పరిస్థితి, క్యూ కట్టి ఉన్న సిట్యువేషన్. మొత్తము కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది కాబట్టి కాస్త సమయం పడుతుంది. రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కంటే కూడా అందరూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి అప్లై చేస్తున్నారు కాబట్టి సమయం పడుతుంది. లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫామ్స్ కూడా బయట కొనుక్కొని ఫిల్ చేసి వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి అన్నా కూడా కొంత మేరకు లైన్లో నిల్చొని క్యూ మెయింటైన్ చేసి లోపలికి వెళ్లాల్సిన సిట్యువేషన్ ఏర్పడుతుంది అనేది మాత్రము ప్రజలు మీ సేవా కేంద్రాలకు ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి వస్తుంటారో చెప్తున్న సిట్యువేషన్. ప్రస్తుతము హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని మీ సేవా కేంద్రాల్లో ఇదే సిట్యువేషన్ నెలకొంది.